హలో అండి. సింపుల్ ఈజీ ముక్కల పులుసు రెసిపీ. కుక్కర్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసేసి ఇష్టమైతే వెల్లుల్లిపాయ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. దాన్ని చేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయచ్చు. అలాగే తర్వాత కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి అవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మన ఇష్టం ఇంకా ముక్కలు ఏమేమి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే సొరకాయ, గుమ్మడికాయ, ములక్కాయ, చిలకడ దుంప అంటే దినుసుగడ్డ అంటారు కదా, అది ఇవన్నీ కూడా వేసాను. తర్వాత ఉప్పు కూడా వేసేసి రుచికి సరిపడగా కారం కూడా వేసి ఒకసారి కలిపి చింతపండుని ముందుగానే నానబెట్టుకుని రసం తీసి పెట్టుకున్నాను. చింతపండు రసం వేసేసుకుని కొంచెం బెల్లం కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలన్నిటికీ పట్టి మంచి టేస్టీగా ఉంటాయి ముక్కలన్నీ కూడా. అందుకే 1 స్పూన్ మాత్రమే వేసాను బెల్లం. కావాలంటే 2-3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే. లేదు తీపి అసలు ఇష్టపడరు అనుకుంటే బెల్లంని స్కిప్ చేసేసేయచ్చు. కుక్కర్ విజిల్ పెట్టేశాను. మనం ఇందులో ఇంకా రకరకాల ముక్కలు, దోసకాయ ఉంటే దోసకాయ వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా అన్ని రకాల ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈలోగా బియ్యం పిండిని ఒక 2 స్పూన్స్ వేసుకుని కొంచెం నీళ్ళు పోసి కలిపి పెట్టుకున్నాను. కుక్కర్ ఇది విజిల్ వచ్చేసింది. ఇది ఒక విజిల్ వస్తే చాలు, ఎందుకంటే ములక్కాయలు మరీ ఎక్కువగా కలిసిపోతాయి లేకపోతే. అందుకని ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి తీసి మళ్ళీ స్టవ్ అంటించి ఈ బియ్యం పిండి కలిపేసింది ఉంది కదా, దీన్ని అందులో వేసేసుకోవాలి. మనం వేయగానే ఒకసారి కలిపేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ ముక్కల పులుసులో బెండకాయలు కూడా ముదిరివైతే ఇలాగే మనం కుక్కర్లో పెట్టినప్పుడు వేసేసుకోవచ్చు. మామూలుగా లేత బెండకాయలు అయితే మాత్రం కుక్కర్లో వేస్తే పేస్ట్ అయిపోతాయి. అందుకని కుక్కర్ పెట్టినప్పుడు వేయకుండా విడిగా మనం కొంచెం ఒకసారి ఆయిల్లో 1 నిమిషం వేయించుకుని ఈ ప్రెషర్ పోయిన తర్వాత వేసుకోవచ్చు. లేదంటే విడిగా చేసుకున్నప్పుడు కుక్కర్ కాకుండా నార్మల్ కుకింగ్ చేసుకున్నప్పుడు బెండకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా కుక్కర్లో బెండకాయలు వేస్తే మాత్రం పేస్ట్ అయిపోతాయి. అందుకని నేను బెండకాయలని వేయలేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముక్కల పులుసు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.